అలాగే నాయి బ్రాహ్మణులు, వడ్ర, విశ్వబ్రాహ్మణులు, వికలాంగులు, ఆటో కార్మికులు, హమాలీలు, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులు, వాళ్ళకి మన కార్పొరేషన్ కావాలని చెప్పి వాళ్ళు నా దగ్గర రిప్రజెంటేషన్ వచ్చారు. అది చూడాలని కోరుతూ, వికలాంగులకు సంబంధించి ఈ మధ్య ఒక ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళకి రిజర్వేషన్లు అవసరం లేదని ఇటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్య చేయటం జరిగింది అధ్యక్ష. వాళ్ళందరూ కూడా నా దగ్గరికి వచ్చారు. అందులో కూడా ప్రొఫెసర్స్ వచ్చారు, వికలాంగుల ప్రొఫెసర్స్. అటువంటి జరగకుండా ఉండే విధంగా ఎస్సీ ఎస్టీలకు కానీ ఎలా రక్షణ ఉందో ఆ విధంగా వికలాంగులకు కూడా ఒక రక్షణ ఉంటే బాగుంటుందని చెప్పడం జరిగింది అధ్యక్ష. అలాగే విద్యకు సంబంధించి అనేక అంశాలు ప్రస్తావనకు వచ్చినాయి. మీకు తెలుసు, ఇవాళ నువ్వు 10వ తరగతి చదివిన పిల్లవాడిని కదిలించిన అతని దగ్గరికి వెళ్ళి రాయమన్నా సరే తెలుగు కూడా తప్పులు లేకుండా రాసే పరిస్థితి లేదు. ఎందుకు ఈ సిస్టంలో లోపం వస్తుంది? ప్రభుత్వం ఇంకా పెట్టవలసినంత పెట్టలేదు. దానికి మేమైతే 20% అడుగుతున్నాం, మీరైతే 7% ఇచ్చింది ప్రభుత్వం. సరే, అయినా సరే ప్రైవేటు స్కూల్స్ కంటే అన్ని సౌకర్యాలు ఉన్న స్కూల్స్ లాగా ఉన్నాయి. కానీ ఎందుకు చదువు రావట్లేదు పిల్లలకి? అక్షరాలు కూడా ఎందుకు రాయలేకపోతున్నారు? అదేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. దాన్ని సరిదిద్దాలి. అదేవిధంగా కొన్ని దేశాల్లో ఉచిత విద్య ఇస్తున్నారు అధ్యక్ష. అందులో ఆ ఉచిత విద్య, అది ఈవెన్ అమెరికా లాంటి మోస్ట్ డెవలప్డ్ కంట్రీస్లో కూడా ఉచిత విద్య ఇస్తున్నారు. ఆ విధంగా విద్య, వైద్యం ఆ రెండు కూడా ఖచ్చితంగా ఉచితంగా ఇవ్వాలి. దాన్ని క్వాలిటీతో కూడినటువంటి, వాల్యూస్తో కూడినటువంటి విద్య అందించాలి. అందుకని నా వాల్యుబుల్ సజెషన్ ఏమిటంటే, ప్రతి జిల్లాలో గవర్నమెంట్ పాఠశాలలో ఫలితాలకు సంబంధించి ఎందుకు వెనకబడుతున్నారు, ఇటువంటి అన్నీ వాళ్ళు ఎంత ఫాలోఅప్ చేస్తూ పర్సూ చేయటం కోసం జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని వేస్తే విద్యారంగానికి సంబంధించి డిఈఓలు ఉంటారు, ఎట్లయినా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని దానికి విద్యారంగానికి వేయాలి, వైద్య రంగానికి కూడా వేయాల్సిన అవసరం ఉందని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష.